Welcome to the math class. Today I'm discussing about the topic infinite series. What is an infinite series and what is a sequence? Both are equal or not? We'll discuss the topics. Definition of the infinite series. Let sequence un let sequence un ఇలాగన రాసుకోవచ్చు. Be a sequence of be a sequence of real numbers and sequence Sn be a sequence of be a sequence such that S1 is equal to U1, S2 is equal to U1 plus U2, S3 is equal to U1 plus U2 plus U3, and so on. Sn is equal to U1 plus U2 plus and so on plus Un. N belongs to Z plus. See, we observe that Un and Un be a sequence of real numbers and Sn be a sequence such that S1, S2, S3 and so on Sn is the sum of the first n terms. Here Sn is the sum of first n terms. ఫస్ట్ n టర్మ్స్. ఇక్కడ un అనేది ఒక సీక్వెన్స్ ఆఫ్ రియల్ నంబర్స్ అయితే Sn కూడా సీక్వెన్సే, ఆల్సో ఏ సీక్వెన్స్ డిఫైన్డ్ బై లైక్ దిస్ ఇలా డిఫైన్ చేసుకున్నాం అనమాట మనం. ఓకేనా? ఇక్కడ దెన్ ద సీక్వెన్స్ Sn ఈస్ కాల్డ్ an infinite series, and it is denoted by summation n is equal to 1 to infinity un, or simply it is denoted by summation un, or simply it is denoted by summation un. N is equal to 1 to infinity un, or simply it is denoted by un. This is called an infinite series. Here the term un is called nth term of the series. Nth term of the series. ఇక్కడ మనకి un అనేది చూసాం కదా మనము. ఆ un అంటే ఏంటిదంటే ద nth టర్మ్ ఆఫ్ ద సిరీస్, ఒక సిరీస్ లో nth టర్మ్. అండ్ ద టర్మ్ Sn is called nth partial sums of the series. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సమ్మేషన్ u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ un అంటే ఇది సమ్మేషన్, ప్లస్ అంటే ఎడిషన్, u1 ప్లస్ u2 ప్లస్ అండ్ సో ఆన్ un. ఇవన్నీ n టర్మ్స్ అనమాట. ఫస్ట్ టర్మ్, ఫస్ట్ 2 టర్మ్స్, ఫస్ట్ 3 టర్మ్స్, ఫస్ట్ n టర్మ్స్. ద సమ్ ఆఫ్ Sn ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ద సిరీస్. అక్కడ un ఏమంటున్నామంటే nth టర్మ్ ఆఫ్ ద సిరీస్. అలాగే ఇక్కడ Sn ఉంది. Sn ఈస్ కాల్డ్ nth పార్షియల్ సమ్ ఆఫ్ ద సిరీస్. పార్షియల్ అంటే డివైడ్ చేసామన్నమాట. u1 ప్లస్ u2 ప్లస్ u3 ప్లస్ u4. దిస్ ఇస్ ద పార్షియల్ సమ్స్ అనమాట.
పార్షియల్ సమ్స్ ఆఫ్ ద సిరీస్. ఎస్ అనేమో పార్షియల్ సమ్స్ ఆఫ్ ద సిరీస్ అంటాము. అండ్ యుఎన్ అనేమో ఎంత టర్మ్ ఆఫ్ ద సిరీస్ అంటాం. ఓకేనా? నోట్ ద టర్మ్ సీక్వెన్స్ అండ్ సిరీస్. ఇక్కడ రెండు టర్మ్స్ చూసాం. ఫస్ట్ చాప్టర్లోనేమో సీక్వెన్స్ అనే టర్మ్ చూసాం, సెకండ్ ఏమో సిరీస్ అనే టర్మ్ చూసాం. ఆ రెండు ఈక్వల్ అయినా అంటే ఆర్ నాట్ సేమ్, రెండు ఒకటి కాదు. ఓకేనా? ఎందుకంటే బికాస్ సిరీస్ ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. సిరీస్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ nth పార్షియల్ సమ్స్. ఓకేనా? అండ్ సిరీస్ అండ్ ఇన్ఫైనైట్ సిరీస్ ఆర్ బోత్, రెండు సేమే. అండ్ ద టర్మ్స్ సిరీస్ అన్నా ఆర్ ఇన్ఫైనైట్ సిరీస్ అన్నా, ఇన్ఫైనైట్ సిరీస్ ఆర్ సేమ్, రెండు ఒకటే. సిరీస్ అన్నా ఇన్ఫైనైట్ సిరీస్ అన్నా బోత్ ఆర్ ఈక్వల్. ఇన్ఫైనైట్ సిరీస్ ఈజ్ ఆల్సో ఏ సీక్వెన్స్ అబ్టైన్ బై ఏ సెపరేట్ ఒక స్పెసిఫైడ్ రూల్ అన్నమాట. ఇక్కడ వన్ ఇంపార్టెంట్ పాయింట్, ఇన్ఫైనైట్ సిరీస్ is also a sequence. ఇన్ఫైనైట్ సిరీస్ అనేది కూడా ఒక సీక్వెన్సే, అబ్టైన్డ్ బై ఏ స్పెసిఫైడ్ రూల్. ఆ రూల్ ఏంటిది? జనరేటెడ్ బై, దట్ ఈజ్ generated by nth partial sums. అర్థమైంది ఇక్కడ? ఇన్ఫైనైట్ సిరీస్ ఈజ్ ఆల్సో ఏ సీక్వెన్స్, అది కూడా ఒక సీక్వెన్సే. అది ఎలా వస్తుంది? అబ్టైన్డ్ బై ఒక స్పెసిఫైడ్ రూల్ అన్నమాట. ఆ రూల్ ఏంటిదంటే జనరేటెడ్ బై nth పార్షియల్ సమ్స్. అంటే Sn ఈజ్ ఈక్వల్ టు n1 plus u1 plus u2 plus u3 plus and so on. Here un ఏమంటున్నామంటే ఇక్కడ మనం it is called the first term. un and so on is called the first term. This is called first term. First two terms, first three terms and first n terms. Okay? This is the infinite series. And the types of series is మనకి ఎన్ని రకాల టైప్స్ అనేవి ఉన్నాయి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, వెరీ వెరీ ఇంపార్టెంట్, లిసన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ వన్, నాన్ నెగటివ్ సిరీస్. ఫస్ట్ వన్ ఏంటిది? నాన్ నెగటివ్ సిరీస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇఫ్ un is greater than or equals to 0, 0 కన్నా పెద్దది లేదా un is equal to 0 for all n belongs to n, then the series అంటే సమ్మేషన్ un. ఎప్పుడైనా మనం సిరీస్ అని మెన్షన్ చేసామంటే సమ్మేషన్ un ఈస్ కాల్డ్, the series is called a non-negative series. ఎప్పుడంటే if un greater than or equals to 0, it is called a non-negative series. And the second one is positive series. లేదా series of positive terms, both are equal.
నాన్ నెగటివ్ అంటే పాజిటివ్ మరలా ఇక్కడ కూడా. కానీ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, నాన్ నెగటివ్ సిరీస్, ఇక్కడేమో ఓన్లీ పాజిటివ్ సిరీస్. జస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. ఇఫ్ యుఎన్ గ్రేటర్ దాన్ 0, కానీ ఫస్ట్ లో నాన్ నెగటివ్ సిరీస్ లో యుఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఫ్రమ్ హియర్ యుఎన్ greater than 0 for all n belongs to n, for all n belongs to n, then the series summation un is a series of positive terms, series of positive terms. So this is the second one. And the next one, third one, series of negative terms, series of negative terms, negative terms. That is, if un less than 0 for all n belongs to n, then the series summation un is a series of negative terms, a series of negative terms, negative terms. And the next one is fourth one, alternating series, alternating series. ఫస్ట్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నాన్ నెగటివ్ అంటే యుఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సెకండ్ వన్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ అంటే ఓన్లీ యుఎన్ గ్రేటర్ దాన్ 0. థర్డ్ వన్ ఈజ్ నాన్ నెగటివ్ సిరీస్ అంటే సిరీస్ ఆఫ్ నెగటివ్ టర్మ్స్ అంటే యుఎన్ లెస్ దాన్ 0. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఆల్టర్నేటింగ్ సిరీస్. ఆల్టర్నేటింగ్ మీన్స్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ అండ్ సో ఆన్. ఈ సిరీస్ దాన్ని ఎలా రాస్తామంటే సమ్మేషన్ -1 హోల్ పవర్ n - 1. సపోజ్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ కదా, సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టండి, అప్పుడు ఏమవుతుంది -1 హోల్ పవర్ ఆఫ్ 0, ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 1, 1 - 1 0. n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టండి, 2 - 1 అంటే -1 వచ్చింది, అంటే ఒకటి +1 వచ్చింది, రెండోది ఏమో -1, థర్డ్ వన్ అబ్జర్వ్ చేస్తే +1 -1 +1 -1 +1 -1 అండ్ సో ఆన్ ఇంటూ un where un is always greater than or equal to 0 for all n belongs to n, for all n belongs to n is called an alternating series, alternating series, alternating series. And the next fifth one, sequence of partial sums. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం డెఫినేషన్ లో, సీక్వెన్స్ ఆఫ్ partial sums of the series, of the series. Let summation un be a given series, be a given series. దాన్ని ఎలా రాస్తామంటే రైట్, ఆల్రెడీ మనం రాసాం కదా, s1 is equal to u1, s2 is equal to u2, sorry u1 plus u2, and s3 is equal to u1 plus u2 plus u3 and so on
Sn minus 1 is equal ఇక్కడ S3 ఉంటే 3 terms, Sn minus 1 ఉంటే n minus 1 terms, u1 plus u2 plus and so on plus un minus 1 and Sn means n terms, u1 plus u2 plus and so on plus un, comma, for all n belongs to n. Then the sequence Sn, then the sequence Sn is called the sequence of partial sums of the given series summation un. అబ్జర్వ్ చేశారా మీరు? 5 పాయింట్స్. సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్. పార్షియల్ అంటే డిఫరెంట్ గా విడగొట్టడం అనమాట. పార్షియల్ సమ్స్ ఆఫ్ ద సిరీస్ అంటే సమ్మేషన్ యూఎన్. ఆ యూఎన్ అనే n = 1 2 3 4 5. సమ్మేషన్ అంటే ప్లస్ 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 అనమాట. అన్నిటికీ ఎడిషన్ అనమాట. ప్లస్ n = 1 పెట్టినప్పుడు u1, n = 2 పెట్టినప్పుడేమో పార్షియల్ సమ్స్ కాబట్టి u1 plus u2. ఇట్లా డిఫరెంట్ గా రాస్తే దట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్ ఆఫ్ ద సిరీస్. ఓకే, ఆ సిరీస్ నే మనం పార్ట్స్ గా చేసాం. దట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ పార్షియల్ సమ్స్. నెక్స్ట్ నోట్, very important note, from the above sequence, we have un is equal to, un ని ఎలా రాస్తానంటే Sn minus Sn minus 1 for all n belongs to n. ఎందుకు ఇలా రాశానో ఒకసారి చూడండి. ఇక్కడ un is equal to Sn అంటే మనకి పైన ఏముంది? Sn అంటే u1 కదా, u1 plus u2 plus and so on plus un. Sn అంటే ఇది మైనస్ Sn minus 1 అంటే పైది ఇవి, అంటే u1 plus u2 plus and so on plus un minus 1. దీనికి బిఫోర్ టర్మ్ ఎవరుంటారు? un ఇక్కడ ఉందంటే దీనికి బిఫోర్ టర్మ్ un minus 1. సో un plus un minus 1 టర్మ్స్ మైనస్ un minus 1 టర్మ్స్ చేస్తే ఫైనల్ గా మీకు వచ్చేది un. అంటే ఫైనల్ గా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు un ఎక్కడైనా మీరు రాసుకోవాల్సి వస్తే un is equal to Sn minus Sn minus 1. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. un is equal to Sn minus Sn minus 1 for all n belongs to n. Understood? I'll go to the next definition. Convergence or divergence or oscillation of the series. This is also called as behavior of the series. బిహేవియర్ ఆఫ్ ద సిరీస్. ఒక సిరీస్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో మనం ఒకసారి చూడాలి. కన్వర్జ్, ఆల్రెడీ మనం కన్వర్జెస్ అంటే ఏం చూసాం అంటే ఒక సీక్వెన్స్ ఒక రియల్ నంబర్కి వెళ్ళి కన్వర్జెంట్ అవ్వాలి. రియల్ నంబర్ మీన్స్ సమ్ నంబర్. డైవర్జెన్స్ మీన్స్ ఇట్ ఈస్ డైవర్జెస్ టు ఇన్ఫినిటీ, ఐదర్ ప్లస్ ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆసిలేషన్ మీన్స్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. అదే గ్రాఫ్గా చూస్తే ఒక గ్రాఫ్ లాగా చూసాం అనుకోండి మనం. ప్లస్ అంటే పైకి వెళ్ళటం, మైనస్ అంటే కిందకి రావడం, ప్లస్ అంటే పైకి రావడం, మైనస్ అంటే కిందకి రావడం అండ్ సో ఆన్. దిస్ ఈస్ ద ఆసిలేషన్. సో దిస్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ద సిరీస్. ఇప్పుడు నేనేమంటానంటే దీనికి జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే
ఇప్పుడు దాకా మీరు సిరీస్ అనేది చూశారు. ఇప్పుడు ఇప్పుడు దాకా మీరు సీక్వెన్సెస్ చూశారు. ఇప్పుడు మీరు ఇన్ఫైనైట్ సిరీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ యొక్క సిరీస్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే, డైరెక్ట్‌గా నేను సిరీస్ యొక్క బిహేవియర్ చెప్పాలి అంటే బై యూజింగ్ సీక్వెన్సెస్. ఫస్ట్ సీక్వెన్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తా. సీక్వెన్స్ ఎలాగైతే బిహేవియర్ ఉందో, సీక్వెన్స్ బిహేవియర్ ఎలా ఉంటుందో, యాజ్ యూజువల్‌గా సిరీస్ యొక్క బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో చూసుకుంటే, మీ ఫాదరు, మీ మదరు ఎలాగైతే బిహేవ్ చేస్తారో, సేమ్ వాళ్ళ బుద్ధులే మీకు వస్తా ఉంటాయి. దట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ ద సీరీస్. అంటే సీక్వెన్స్ ఏమో పేరెంట్స్, సిరీస్ అనేవాళ్ళు మీరు. సో వాళ్ళు ఎలాగైతే బిహేవ్ చేస్తారో, ఎవరి ఫ్యామిలీస్‌లో వాళ్ళు ఎలాగైతే బిహేవ్ చేస్తారో, సేమ్ మనం కూడా అలాగే బిహేవ్ చేస్తాం. రైట్? ఎవరు తుమ్మింది? నెక్స్ట్ definition. Let summation un be a given series, and let sequence Sn be a sequence of partial sums of the given series summation un. Then summation un converge లేదా diverge లేదా oscillatory. ఈ మూడిట్లో ఏది జరిగినా according as sequence Sn, according as sequence Sn, that is summation un and sequence Sn behave alike. అంటే ఆ రెండు ఒకేలాగా బిహేవ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మేషన్ 1/2 పవర్ n - 1 ఎలా ఉందో దీని యొక్క ఇది సిరీస్. ఇక్కడ సమ్మేషన్ ఇచ్చాను అంటే దిస్ ఇస్ ద సిరీస్ సిగ్మా అంటే సమ్మేషన్ un. ఓకేనా? ఆ సమ్మేషన్ un ఎలా ఉందో మనం ఒకసారి వెరిఫై చేద్దాం. లెట్ un ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ n - 1. ఏం చెప్పాను? ఒక సిరీస్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలియాలి అంటే ముందు మనం ఒక సీక్వెన్స్ తీసుకోవాలి. సీక్వెన్స్ ఎలా బిహేవ్ చేస్తుందో చూసుకొని ఆ తర్వాత అది ఎలాగైతే బిహేవ్ చేస్తుందో ఇది కూడా అలాగే బిహేవ్ చేస్తుందని మనం చెప్పాలి. అండ్ సీక్వెన్స్ Sn తీసుకుంటున్నాను. సీక్వెన్స్ ని బి ఏ సీక్వెన్స్ ఆఫ్ partial sums. అంటే దట్ ఈస్ Sn is equal to 1 plus n is equal to 1, 2, 3 పెట్టుకుంటారండి. n is equal to 1 పెట్టామనుకోండి 2 power 0 అంటే 1 ప్లస్ n is equal to 2 పెట్టానుకో 2 - 1 అంటే 1/2. n is equal to 2 పెడితే 3 పెడితే 1/2 స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/2 పవర్ n - 1. Sn is equal to, this is in the form of geometric series for n greater than 0. ఎందుకంటే లెస్ దెన్ ఎక్కడ లేదు మనకి, గ్రేటర్ దాన్ 0 కాబట్టి a into 1 minus r power n divided by 1 minus r. a means first term, 1 minus r means the common ratio అంటే 1/2. 1/2 power n, 1/2 power n common ratio.
divided by 1 minus 1 by 2. That is equal to LCM తీస్తే ఇది 2 పైకి వెళ్ళిపోతుంది 1 minus 1 by 2 power n. Therefore, limit n tends to infinity. లిమిట్ అప్లై చేస్తున్నాను. Sn is equal to, మరి బిహేవియర్ కావాలంటే లిమిట్ అప్లై చేయాల్సిందే కదా, కాబట్టి ఆ సీక్వెన్స్ కి లిమిట్ అప్లై చేస్తాను. లిమిట్ n tends to infinity 2 into 1 minus 1 by 2 power n. That is equal to 2 into 1 minus 0. లిమిట్ అనేది దీనికి వెళ్తే 0 అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 2. అంటే దేర్ ఫోర్ సీక్వెన్స్ Sn ఈస్ కన్వర్జెస్ టు 2. అంటే సీక్వెన్స్ Sn అనేది కన్వర్జెస్ టు 2 అయింది కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, సమ్మేషన్ UN కూడా సమ్మేషన్ UN అంటే సమ్మేషన్ UN అంటే ఎంత 1 by 2 power n minus 1 is equal to 2. This is also converges to 2. అది కన్వర్జెస్ అయితే కన్వర్జెస్ అవుతుంది, డైవర్జెస్ అయితే డైవర్జెస్ అవుతుంది, ఆసిలేటర్ అయితే ఆసిలేటరీ. సో we can solve any problem by using the definition of convergence and divergence or oscillatory, whatever it may be. You can do anything. ఓకేనా, కన్వర్జెస్ కి డిఫరెన్స్ అండ్ సీక్వెన్స్ కి డిఫరెన్స్ అనేది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని ఏ ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.